హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈ వీడియోలో మనం ఎన్సీఈఆర్టీ 10th క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని చాప్టర్ 2 విచ్ ఇస్ ఫెడరలిజం గురించి తెలుసుకుందాం. ఫెడరలిజం అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే మనకి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, దాని తర్వాత డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, దాని తర్వాత లొకాలిటీలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలర్స్, మేయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా మనకి, అది లోకల్ గవర్నమెంట్ అంటారు. ఓకే, federalism is a system of government in which the power is divided between central authority and various constitutional units of the country. Two levels of government. One is the government for the entire country that is usually responsible for the few subjects and with a common nation interest. ఓకే, మనకి వరల్డ్ మొత్తంలో ఉన్న కంట్రీస్ ఎయిదర్ ఫెడరలిస్టిక్ కంట్రీస్ అన్నా అవ్వాలి, లేకపోతే యూనిటరీ కంట్రీస్ అన్నా అవ్వాలి. యూనిటరీ కంట్రీస్ అంటే ఓన్లీ మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది, మిగిలిన గవర్నమెంట్స్ అన్నీ వాటి సబార్డినేట్స్ అనమాట. మనం ఇలా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 25 ఫెడరలిస్టిక్ కంట్రీస్ ఉన్నాయి వరల్డ్ మొత్తంలో. రష్యా, కెనడా, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, ఇండియా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఫెడరలిస్టిక్ కంట్రీస్. మనం ఫీచర్స్ చూసినట్లయితే దేర్ ఆర్ 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఫెడరలిస్టిక్ గవర్నమెంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. అలాగే ఈచ్ లెవెల్కి వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అది సెకండ్ ఫీచర్. థర్డ్ ఫీచర్ వచ్చేసి the existence and authority of each tier of government is constitutionally guaranteed. అంటే కాన్స్టిట్యూషన్లో మొత్తం వీటి గురించి ఈచ్ టైర్ గురించి డిఫరెంట్గా మొత్తం వివరించి రాయటం జరిగింది. అలాగే ఫండమెంటల్ ప్రావిజన్ కాన్స్టిట్యూషన్ అనేది, ఫండమెంటల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని ఒక్క లెవెల్ అనుకుంటే మనం మార్చలేం, అన్ని లెవెల్స్ ఒబే చేస్తేనే దీన్ని మార్చగలం. అలాగే కోర్ట్స్ అనేవి వాళ్ళకి పవర్ ఉంది. ఎలా అంటే ద కాన్స్టిట్యూషన్ అండ్ పవర్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి కోర్ట్స్ హ్యావ్ ద పవర్. అండ్ సోర్సెస్ ఆఫ్ ద రెవెన్యూ అనేది ఈచ్ లెవెల్లో వాళ్ళకి డిఫరెంట్గా రాశారు కాన్స్టిట్యూషన్లో. అలాగే ఫెడరలిస్టిక్ సిస్టమ్ దస్ హ్యాస్ డ్యూయల్ ఆబ్జెక్టివ్, 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏంటంటే సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్ ద యూనిటీ ఆఫ్ కంట్రీ while at the same time accommodate regional డైవర్సిటీని ప్రమోట్ చేయాలి, అలాగే యూనిటీ ఆఫ్ ద కంట్రీ కూడా మెయింటైన్ చేయాలి. ఫెడరలిస్టిక్ కంట్రీస్ అనేవి 2 ways కింద ఫామ్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిదర్ ఒక పెద్ద కంట్రీ అనేది స్మాల్ స్టేట్స్ కింద డివైడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అనమాట. అంటే పెద్ద ఒక కంట్రీ అనేది డిఫరెంట్ స్టేట్స్ కింద డివైడ్ అయ్యింది. సో హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. ఎగ్జాంపుల్ ఇండియా అవ్వచ్చు, స్పెయిన్ అవ్వచ్చు, బెల్జియం అవ్వచ్చు, ఇవన్నీ. అలా కాకుండా అదే చిన్న కంట్రీస్ ఆర్ చిన్న స్టేట్స్ అన్నీ కంబైన్ అయ్యి ఒక కంట్రీ కింద ఫామ్ అయితే దాన్ని కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నేమ్లోనే తెలుస్తుంది కదా, స్టేట్స్ అన్నీ యునైట్ అయ్యి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కింద ఫామ్ అయ్యాయి. సో యుఎస్ఏ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అవ్వచ్చు, స్విట్జర్లాండ్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా అంతే అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇండియా ఫెడరల్ కంట్రీయా కాదా, లేకపోతే వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ అనేది చూద్దాం. మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఫెడరేషన్ అనే వర్డ్ యూజ్ చేయకపోయినప్పటికీ ఇండియా ఈజ్ అ ఫెడరల్ కంట్రీ. ఎందుకంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కదా, 2 tiers సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ. యూనియన్ గవర్నమెంట్ దట్ వీ కాల్ ద సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్. తర్వాత ఇప్పుడు థర్డ్ టైర్ ఆఫ్ ఫెడరేషన్ విచ్ ఇస్ లోకల్ గవర్నమెంట్. అది పంచాయత్ కానీ మున్సిపాలిటీస్ వీటన్నిటిని థర్డ్ లెవెల్ ఆర్ లోకల్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. ఫస్ట్ యూనియన్ లిస్ట్ చూద్దాం. డిఫెన్స్ ఆఫ్ ద కంట్రీ, ఫారిన్ అఫైర్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ అండ్ కరెన్సీ. యూనియన్ అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మొత్తం డిఫెన్స్ గురించి, కంట్రీ యొక్క ఫారిన్ అఫైర్స్, కంట్రీ బ్యాంకింగ్, కంట్రీ యొక్క కరెన్సీ వీటన్నిటి గురించి
ఇది డీల్ చేస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఓన్లీ స్టేట్ గురించి, స్టేట్ అండ్ లోకల్ ఇంపార్టెన్స్ అంటే పోలీస్ గురించి, స్టేట్ పోలీసెస్, స్టేట్ ట్రేడ్, స్టేట్ కమర్స్, స్టేట్ అగ్రికల్చర్, ఇరిగేషన్ వీటి గురించి మెజర్ చేస్తుంది అనమాట. అలాగే కాన్కరెంట్ లిస్ట్ అంటే కామన్ ఇంట్రెస్ట్ బోత్ యూనియన్ అండ్ గవర్నమెంట్. కాన్కరెంట్ లిస్ట్ అంటారు మొత్తం స్టేట్ గవర్నమెంట్కి, కంట్రీ గవర్నమెంట్కి రెండింటికి కలిపి ఉన్న కామన్ ఇంట్రెస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే ఫారెస్ట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ రెండిటికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని కాన్కరెంట్ లిస్ట్ అంటారు. అలాగే మనం కొన్ని స్టేట్స్ అనేవి ఉన్నాయి ఇండియాలో, వాటిని స్టేట్స్ అని కూడా అనరు, యూనియన్ టెరిటరీస్ అంటారు. వాటికి చాలా వెరీ లిటిల్ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ వెరీ స్మాల్ అనమాట. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న స్టేట్స్ అనేవి ఉంటాయి కదా, అవి వేరే స్టేట్లో కలవటానికి ఒప్పుకోలేదు. అలాగే స్పెషల్ స్టేట్గా ఉంచడానికి వాటికి అంత ఏరియా కూడా లేదు. సో అలాంటి వాటిని ఏం చేశారు అంటే డిఫరెంట్ యూనియన్ టెరిటరీ కింద ప్లేస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దామన్ అండ్ దియు అవ్వచ్చు, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్, ఇవి స్టేట్స్ అంత ఏరియా వైడ్గా ఉండవు. అలా అని చెప్పి వేరే స్టేట్లో కలుపుదాము అంటే అవి ఒప్పుకోవట్లేదు. సో వాటిని యూనియన్ టెరిటరీస్ కింద ఉంచేశారు, ఇండిపెండెంట్ స్టేట్స్ అంటారు. మనం చెప్పాలంటే గోవా, మిజోరాం ఇవి కూడా ఒకప్పుడు యూనియన్ టెరిటరీసే, కాకపోతే అవి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి స్టేట్స్ కింద మారాయి. అలాగే యూనియన్ టెరిటరీస్కి స్పెషల్గా చీఫ్ మినిస్టర్ అనేవారు ఎవరు ఉండరు. డైరెక్ట్గా ప్రెసిడెంట్, గవర్నర్ అనేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆయనే దీన్ని డీల్ చేస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ అనేవాళ్ళు గవర్నర్ని అపాయింట్ చేస్తారు యూనియన్ టెరిటరీస్కి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే పోఖ్రాన్లో, ఫర్ ఎగ్జాంపుల్ పోఖ్రాన్లో ఇండియా న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. అది రాజస్థాన్లో ఉంది పోఖ్రాన్ అనేది. ఒకవేళ రాజస్థాన్ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ న్యూక్లియర్ పాలసీని అక్కడ చేయగలుగుతుందా, చేయలేదా అని ఒక క్వశ్చన్ అడిగారనమాట. అఫ్కోర్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే పోఖ్రాన్ అది ఆ స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫెడరలిజం అనేది ఎలా ప్రాక్టీస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. 2013లో చూడండి ఇండియా మ్యాప్. అలాగే ఇది 1947 అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇలా ఉండేది స్టేట్స్ అనేవి. చూసారా, హైదరాబాద్ స్టేట్, మైసూర్ స్టేట్, సెంట్రల్ ప్రావిన్స్, అలాగే ఒరిస్సా, బీహార్, సెంట్రల్ ఇండియా, ఇలా స్టేట్స్ ఉండేవి. తర్వాత లింగ్విస్టిక్ బేసిక్స్లో చాలా వరకు స్టేట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే అక్కడ ఒక్కొక్క స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఉంది కదా, హైదరాబాద్ స్టేట్లో చాలామంది మరాఠీ స్పీకింగ్ పీపుల్ ఉండేవాళ్ళు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వేరే వేరే స్టేట్, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కలిపి ఒక స్టేట్ ఇచ్చారు, ఆంధ్ర అనేసి. దాని తర్వాత హైదరాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళని కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ కింద ఫామ్ చేశారు. అలాగే లింగ్విస్టిక్ బేసిస్లో స్టేట్స్ అనేవి డిఫరెన్షియేట్ చేశారు. అలాగే లాంగ్వేజ్ పాలసీ అంటారు. ఏ క్యాండిడేట్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్ మే ఆప్ట్ టు టేక్ ద ఎగ్జామినేషన్. అంటే ఒక క్యాండిడేట్ అనేవాళ్ళు ఒక ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు ఏ లాంగ్వేజ్తో అయినా రాయగలుగుండాలి. అదే సెంట్రల్ గవర్నమెంట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ చాప్టర్ చూసాం, దానిలో శ్రీలంక గురించి చదివాం. శ్రీలంకలో ఏం చేశారు, వాళ్ళు సిన్హాలా అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఇచ్చేసారు. సో క్యాండిడేట్స్ అందరూ కన్ఫర్మ్గా సిన్హాలాలోనే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కానీ దానివల్ల ఏమవుతుంది, తమిళ్ స్పీకింగ్ పీపుల్ అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అలా ఉండటం వల్లే సివిల్ వార్ అనేది జరిగింది. సో అలా జరగకుండా ఉండాలి అంటే ప్రతి స్టేట్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాగే ప్రతి లాంగ్వేజ్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే సెంటర్ స్టేట్ రిలేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే రూలింగ్ పార్టీస్, లీడర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సేమ్ పార్టీ రూల్డ్ బోత్ ఎట్ ద సెంటర్ అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్. అవును, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ చూసుకుంటే యూపీలోనూ బీజేపీయే రూల్ చేస్తుంది, అలాగే సెంట్రల్ మొత్తాన్ని బీజేపీయే రూల్ చేస్తుంది. అలాగే దిస్ మీన్స్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఎక్సర్సైజ్ ద రైట్స్ యాజ్ ఆటోనామస్. సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉంది, యూపీ కంటే యూపీని ఎక్కువగా అది డెవలప్ చేయలేదు, ఎందుకంటే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే మొత్తం సెంటర్ మొత్తాన్ని చూడాలి, అలాగే ఆ స్టేట్ని కూడా చూడాలి, కాబట్టి కొంచెం డిఫికల్ట్ అవుతుంది అని చెప్పేసి సెంటర్ స్టేట్ రిలేషన్ గురించి చెప్తున్నారు. అలాగే కొలేషన్ కొలేషన్ గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2014 ఎలక్షన్ జరిగినప్పుడు మనకి బీజేపీ అండ్ టీడీపీ తెలుగుదేశం పార్టీ రెండు కలిపి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి విన్నాయి. అంటే 2 or more పార్టీస్ కలిపి ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని కోయలేషన్ గవర్నమెంట్ అంటారు. ఇవి కొన్ని కామికల్ రూపంలో అడ్వర్టైజ్మెంట్స్. అలాగే ఇప్పుడు మనం ఇండియాలో చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇండియా ఈజ్ పర్హాప్స్ ద మోస్ట్ డైవర్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అప్రాక్సిమేట్లీ 41 మదర్ టంగ్స్ అలా ఉన్నాయి. అలాగే 22 మేజర్ లాంగ్వేజెస్ ఉంటే 114 మేజర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో 22 మాత్రం అఫీషియల్ లాంగ్వేజెస్. ఇవన్నీ అఫీషియల్ లాంగ్వేజెస్. మేజర్గా ఎక్కువ మాట్లాడేది హిందీ, దాని తర్వాత బెంగాలీ, దాని తర్వాత తెలుగు. డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? సెంట్రలైజేషన్ని కాకుండా చేయటం. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పవర్స్ని కాకుండా ఒక్కొక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, డీసెంట్రలైజ్ చేయటం అంటారు దాన్నే. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్ని కూడా ఇంకా లోకి వెళ్ళేటప్పటికి లోకల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇలా లోకల్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయడాన్నే డీసెంట్రలైజేషన్ అని అంటారు. Villages and municipalities in urban areas were set up in all the states, but these were directly under the control of state governments. కానీ ఇవి స్టేట్ గవర్నమెంట్స్కి కంట్రోల్లోనే ఉంటాయి. నౌ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్. అంటే 1992లో కాన్స్టిట్యూషన్లో ఒక చేంజ్ చేశారనమాట. దానివల్ల ఏమైందంటే కన్ఫామ్గా స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్ అయినప్పుడు లోకల్ గవర్నమెంట్ కూడా ఎలక్ట్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఒక రూల్ని తీసుకొచ్చారు. అలాగే సీట్స్ అనేవి రిజర్వ్డ్ ఇన్ ద ఎలక్టెడ్ బాడీస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్కి, ట్రైబ్స్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి వీళ్ళందరికీ కూడా సీట్స్ అనేవి అలోకేట్ చేస్తారు. అలాగే 1/3 ఆఫ్ పొజిషన్ అనేది కన్ఫామ్గా ఉమెన్కి ఇవ్వాల్సిందే అని చెప్పి రాశారు. అలాగే ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఈ ఎలక్షన్స్ని మానిటర్ చేయాలి అని చెప్పారనమాట. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆర్ రిక్వైర్డ్ టు షేర్ సమ్ పవర్స్ అండ్ రెవెన్యూ విత్ లోకల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అనేవి లోకల్ గవర్నమెంట్తో పవర్స్ని, రెవెన్యూని షేర్ చేసుకోవాలి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్లో వాటిలో ఉండే లోకల్ గవర్నమెంట్ని పంచాయతీ రాజ్ అంటారు. అలాగే సిటీస్లో వాటిలో ఉండే వాళ్ళని మనం చూసినట్టయితే గ్రామ సభ అలా అంటారు. అక్కడికి మేయర్ ఉంటారు సిటీస్లో జరిగే వాటికి. అదే రూరల్ విలేజెస్లో వాటిలో అయితే ప్రెసిడెంట్, సర్పంచ్ వీళ్ళందరూ ఉంటారు. అదే డిస్ట్రిక్ట్ వైజ్గా జరిగితే దాన్ని జిల్లా పరిషత్ అంటారు. మనకి తెలుసు కదా, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ ఉంటారు జిల్లా లెవెల్లో జరిగేది. ఇంకా నెక్స్ట్ by this we have completed our second lesson in federation. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. అలాగే అమెజాన్లో ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి లో ఆఫర్లో ఉన్నాయి. నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే క్లిక్ చేసి చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.